కరీంనగర్ మండలం జూబ్లీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యలు జీవన నైపుణ్యాల అవసరం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఉపయోగపడే నైపుణ్యాలను విద్యార్థులకు వివరించడం జరిగిందని, ముఖ్యంగా తోటి విద్యార్థులతో సరదాగా ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఈ ఆధునిక జీవితంలో పెరుగుతున్న వేగాన్ని మరియు మార్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. తన జన్మదినం సందర్భంగా విద్యార్థులకు అట్టలు మరియు కథల పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జలజ గారు, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు నయన్ పటేల్, హిమసాయి, దేవి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు నేను ఒకటే విషయం చెప్తాను మీకు, ఎప్పుడు కానీ మనం జీవితంలోకి పైకి రావాలి అంటే క్రమశిక్షణ, దీనికి మించి ఇంకోటి లేదండి. క్రమశిక్షణ అలవర్చుకుంటే మనం లైఫ్ లో పైకి వస్తాం. డిసిప్లిన్ అట్లా అంటారు, ఆ డిసిప్లిన్ అనేది ఉంటే జీవితంలో ఎవరైనా కూడా పైకి రావచ్చు. దానికి చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు, చాలా మందికి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి డిసిప్లిన్ ఉంటుందో, క్రమశిక్షణ అనేది మన దగ్గర ఉంటుందో, తప్పకుండా మన లైఫ్ లో పైకి వస్తాం. క్రమశిక్షణ అంటే ప్రతిరోజు కాలేజ్కి రావాలి, అమ్మా నాన్న చెప్పేటువంటి విషయాలు వినాలి, చెప్పింది వినుకుంటూ రావడం, టీచర్స్ ఇష్టం హోంవర్క్ చేయడం, తర్వాత బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి కూడా కొంచెం అవగాహన పెట్టుకోవాలి. ఒక స్కూల్కి వస్తున్నామా, ఇంటికి పోతున్నామా అనేది సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలి. సోషల్ అవేర్నెస్ అంటే సామాజికంగా, సాంఘికంగా బయట ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటివి కూడా కొన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు తప్పకుండా. సో ఎప్పుడైనా డిసిప్లిన్తో ఉండండి, క్రమశిక్షణ అలవర్చుకోండి, అమ్మానాన్న చెప్పినటువంటి మాటలు వినండి, టీచర్ చెప్పేటువంటి మాటలు వినండి, మంచి భవిష్యత్తు ఏర్పరచుకోండి. ఎందుకంటే ఈ చిన్నతనంలో మీరు ఏ విధంగా అయితే ఉంటారో అదే మన ఫ్యూచర్ డిసైడ్ చేసుకుంటుంది. ఈ చిన్నతనం ఎప్పుడైతే క్రమశిక్షణ అలవర్చుకుంటామో ఇది మనం చనిపోయిన విధంగా ఆ క్రమశిక్షణ అనేది మనకు ఉంటుంది. సో క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఒక విద్యార్థి అనేవాడు డిసిప్లిన్ గా ఉన్నాడంటే మన లైఫ్ సక్సెస్ అనేది. సో ఎప్పుడైతే మనం డిసిప్లిన్ నుంచి బయటకు వస్తామో దెన్ వీ ఫీల్ బ్యాడ్. ఆ డిసిప్లిన్ క్రమశిక్షణను అలవర్చుకోండి, మంచిగా చదువుకోండి, హోంవర్క్స్ ఇచ్చిన ఆడుకోవడానికి ప్రయత్నించాలి. ఇష్టంతో కష్టం ఉండాలి, కష్టంతో కానీ చదవండి. అలాగే